భారీ కొండల మధ్యన ఉన్న దేవాలయం సాధారణమైన ఆలయం కాదు. శివుడికి ఎదురుగా 4 స్తంభాల మధ్యలో భక్తులు తిరగడానికి స్థలమే లేకుండా పెరిగిపోయిన నందీశ్వరుడు. ఈ నందిని చూడడానికి చాలా దేశాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో చాలా నందీశ్వరులు విగ్రహాలు ఉన్న యాగంటిలో ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. చెప్తే నమ్ముతారో లేదో కానీ మీరే అక్కడికి వెళ్ళి స్వయంగా చూడండి. 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని ఇక్కడ ఉన్న స్తంభాలను చూస్తే తెలుస్తుంది. యాగంటి నంది చెవులో మన సమస్యలు చెప్తే పరమశివుడికి చేరుస్తాడని అందుకే చెవులో చెప్తూ ఉంటారు. అన్ని శివాలయాలలో శివుడు ముందర నందీశ్వరుడు ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రమే నందీశ్వరుడు పెరుగుతూ ఉంటాడు. పూర్వం 90 సంవత్సరాల క్రితం నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి చాలా గ్యాప్ ఉండేది. ఇప్పుడైతే నందీశ్వరుడు భారీ సంఖ్యలో పెరిగాడు కాబట్టి భక్తులు ప్రదక్షిణ చేయడానికి స్థలమే లేకుండా స్తంభాల కిందికి పెరిగిపోయాడు. అందుకే ఇది సాధారణ ఆలయం కాదు అంటారు. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు ఆయన రాసిన కాలజ్ఞానంలో ఈ నందీశ్వరుని గురించి కూడా చెప్పాడు. అంతకంత లేచి రంకె వేస్తే కలియుగం అంతమవుతుందని చెప్పాడు. బ్రహ్మంగారు చెప్పిన